మరి ఈరోజు కార్యక్రమం మీకు తెలుసు అందరికీ. 2 ఏళ్ళైంది చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి. జూన్ 4వ తారీఖున రిజల్ట్స్ వచ్చాయి. జూన్ 12వ తారీఖున ఆయన అధికారం చేపట్టారు ముఖ్యమంత్రిగా. మొదటి సంతకం చేసి నేను చాలా చేస్తాను ప్రజలకని చెప్పి మాయమాటలు చెప్పి మభ్యపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కంటే నేను ఎక్కువ ప్రజలకి సంక్షేమము అధికారం ఇస్తానని చెప్పి మాటలైతే చెప్పి అధికారంలోకి వచ్చి 124 స్థానాలు తీసుకుని ఈరోజు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేనటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి, కూటమి ప్రభుత్వం ఉంది అని చెప్పడానికి మేము చింతిస్తూ, మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు నాయుడు 2 ఏళ్ల పాలన వెన్నుపోటు పాలనకి మనం చెక్ పెడుతూ ఆయన తీసుకున్నటువంటి హామీలు ఏవి మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఆ మేధావులు మాట్లాడుతున్నటువంటి మరి మాటలకి ఎక్కడా కూడా వీళ్ళు ఎక్కడా కూడా స్పందించినటువంటి పరిస్థితులు ఈ రోజు వరకు ఎక్కడా లేవు. మీరు ఏ విధంగా గెలిచారు, మీరు ఏ విధంగా ఈవీఎంలు మ్యానిపులేట్ చేశారు అన్నదానికి ఎక్కడా కూడా ఒక్క వ్యక్తి కూడా వచ్చి మరి ప్రెస్ మీట్లు పెట్టి కానీ ఎక్కడా కూడా బహిరంగ సభల్లో కానీ ఎక్కడా చెప్పినటువంటి దాఖలాలు ఎక్కడా మనం చూసినటువంటి పరిస్థితులు లేవు. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చి కూటమి కట్టి 3 పార్టీలుగా కూటమి కట్టి ఒక్కొక్క పార్టీగా వస్తే మనం జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేము అని చెప్పేసి సర్వశక్తులు కొట్టారు. అధికారంలోకి వచ్చారు, ఏదో విధంగా గెలిచారు, అధికారంలోకి వచ్చారు. మీరు చెప్పినటువంటి మాటలకి మీరు ఏదైతే సంపద సృష్టించి ప్రజలకు పంచుతానని చెప్పేసి మీరు ఏ విధంగా బహిరంగ వేదికల మీద మీరు ప్రసంగాలు ఇచ్చారో ఈరోజు ఆ సంపద ఎవరికి మీరు సృష్టిస్తూ ఉన్నారు? ఒక్కసారి ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు కానీ, మీ మంత్రులు కానీ, మీ ఎంపీలు కానీ, మీ నాయకులు కానీ ఏ విధంగా మీకు సంపద సృష్టిస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ప్రజలకు సంపద సృష్టించి ఇచ్చినటువంటి పరిస్థితులు ఎక్కడా లేవు. మరి పూర్తిగా పాలన మరి గాలి వదిలేసి ఈరోజు ప్రతి నెల 1వ తారీఖున ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో మొదట్లో అయితే ప్రతి నెల కూడా కొత్త పెన్షన్ ఇచ్చుకొచ్చేవారివి. తర్వాత ప్రతి 6 నెలలకి ఒక కొత్త ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్త పెన్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజు ఎప్పుడైనా ఒక కొత్త పెన్షన్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కార్పొరేటర్ వెళ్ళి కొత్త పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి. కానీ ఈ రోజు ఉన్నటువంటి